రాముని కల్పగలిగాడు. అయోధ్యలో గల ప్రతికూల పరిస్థితులను భరతుడు అవగాహన చేసుకునే ఉంటాడు. అంతకు ముందు కూడా భరతునికి శ్రీరాముడంటే అనన్య భక్తి ప్రవృత్తులున్నాయి. శ్రీరాముని ప్రతిమ రోజు పూజించేవాడు. అన్న పట్ల అతనికి అట్లా శ్రద్ధాభక్తులు ఉన్నాయి. తనకు హక్కు ఉన్న రాజ్యాన్ని కూడా స్వీకరించడానికి భరతుడు ఇష్టపడలేదు. అటువంటి త్యాగనిరతి, ఉదాత్త ధర్మనిరతులలో ఆనాటి రాజులు చరిత్ర కైక వలన ఉంటే పరోక్షంగా తన వలన నిరపరాధి అయిన శ్రీరామునికి ఇంత కఠిన పరిస్థితులు ఏర్పడ్డాయని భరతుడు చాలా క్షోభపడ్డాడు. శ్రీరాముని వెతికి పట్టుకొని అయోధ్య సింహాసనం అప్పచెప్పి తన అపరాధాన్ని రూపుమాపుకోవాలని ప్రయత్నించాడు. తేలికగా లభించిన రాజ్యాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. ఎవరు సిద్ధపడ్డారు చెప్పండి? రాజ్యం వద్దని ప్రకారం 14 సంవత్సరాలు అయిపోయింది. సరిగ్గా సమయానికి హనుమంతుడు వచ్చి రాముని ఆగమన వార్త తెలిపి భరతుడి ప్రాణాలు కాపాడాడు. సంతోషం పట్టలేక భరతుడు హనుమంతుని కౌగలించుకొని సన్మానం. శ్రీరామని నామెంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచిరా, రాతినే ఇలా నాతిగా మార్చి జయమీన కూర్మావరాహ నమో, జయ నరహరే వామన భార్గవ, జయ రాఘవ యదునందన, జయ బుద్ధ కలికావతారా ప్రభో, అవతారా ప్రభో, శ్రీధర్మపురి ధామ శ్రిత పోషణ, లక్ష్మీకాంత నృత ధర్మ సంరక్షణ, భక్తవన భవభంజన, భాను ప్రభా నరపంచానన నరపంచానన, జయ హారతి శుభహారతి, శ్రీ నారసింహ కర్పూర హారతి.